నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. కోల్కతా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో స్టూడెంట్ అండ్ డాక్టర్గా ఉన్న లేడీ డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేశారు కదా. సో దానికి సంబంధించి సంజయ్ రాయ్కి శిక్ష పడుతుంది. అయితే దాంట్లో ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి పేరెంట్స్ తరఫు నుంచి కానీ, లేకపోతే పబ్లిక్లో కానీ. అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరణశిక్ష అనేది ఎందుకు విధించట్లేదు అతనికి, అంత ఘోరంగా హత్య చేసిన వాడికి అని. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక, అతను ఒక్కడే చేసి ఉంటాడా అనే ప్రశ్న తల్లిదండ్రుల్లో ఉంది. అయితే వీటన్నిటికంటే ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఉంది ఇక్కడ. హ్మ్. ఆ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారు ఆ డాక్టర్ని అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఈ గొడవ జరిగిన ఈ అత్యాచార ఘటన నమోదైన క్షణం నుంచి ఉంది. ఆర్జికర్ హాస్పిటల్లో, అదే మెడికల్ కాలేజీతో లింక్ అయి ఉన్నటువంటి హాస్పిటల్ అది. హ్మ్. అక్కడ రకరకాల అవకతవకలు జరుగుతున్నాయని, ఈ అవకతవకల వ్యవహారాలన్నీ ఆ అమ్మాయి నెమ్మదిగా చూసి దాన్ని బయటికి చేరేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేయటం కోసమే జరిగింది ఇన్సిడెంటు అనేటువంటి అభిప్రాయం కూడా ఆ రోజున బలంగా వినిపించింది. వినిపించడానికి కారణం ఏంటంటే, అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ చాలా సాక్ష్యాధారాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నం జరిగింది. హ్మ్. అది కూడా పోలీసులు మొదటి రోజు చెప్పిన మాటే, అది ఎవరో కల్పించి చెప్పిన మాట కాదు. లోపల క్రైమ్ జరిగినటువంటి చోట, అది అంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ లాంటి దానిలో జరిగింది ఇన్సిడెంట్. అసలు ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళారు, ఇలాంటివి ఏవో రకరకాల మాటలు మాట్లాడారు. అంటే దేనికి పొంతన లేదు. హ్మ్. సో ప్రిన్సిపల్ సందీప్ని ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్నారు, వదిలిపెట్టేశారు. దీంతో పాటు ఆ రోజున అక్కడ ఈ వ్యవహారాలన్నీ హ్యాండిల్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. హ్మ్. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని వదిలిపెట్టేశారు. కానీ ఆ రోజున వచ్చినటువంటి ఆరోపణలు, అంటే ఆ రోజున సాక్ష్యాలు తారుమారు చేయడానికి జరిగిన ప్రయత్నాలు, అలాగే వచ్చినటువంటి ఎలిగేషన్స్, ఇన్స్టిట్యూషన్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్, హ్మ్. ఆ హాస్పిటల్ నిర్వహణలో జరుగుతున్నటువంటి అవకతవకలు, మందుల కొనుగోలులో జరుగుతున్నటువంటి అవకతవకలు, వీటన్నిటికీ సంబంధించి అనేక ఆరోపణలు ఆవిడ చేశారు. అవి బయటకు పొక్కకుండా ఉండటానికి, అది కంట్రోల్ చేయటం కోసమే ఆవిడ మీద దాడి జరిగింది, హ్మ్. ఇది సామూహిక అత్యాచారము అని మాట్లాడారు. హ్మ్. ఇవన్నిటి మీద దేని మీద క్లారిఫికేషన్ ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. ఆందోళనలు అంతకాలం కొనసాగడానికి కూడా అదే కారణం. ఓకే. ఆర్జికర్ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది అనేదే ప్రధానమైన ప్రశ్న. ఈ సందర్భంగా అక్కడి నుంచి ముందు ఈ సందీప్ అనే వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేశారు. హ్మ్. ట్రాన్స్ఫర్ జరిగిపోయింది, అది కూడా వాంటెడ్గానే చేశారు, అతన్ని తప్పించడం కోసం జరిగింది అనే ఆరోపణలు కూడా వచ్చినాయి. విత్ ఇన్ 2 days ఆఫ్ టైంలోనే చేశారు. చేశారు. ఫైనల్గా అతను దొరికాడు, అతను పట్టుకొచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన హ్మ్. బెయిల్ తీసుకుని. ఈ కేసులో ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తికి, అతనికి చాలా హడావిడిగా కేసు ముగించేసి, చాలా వేగంగా కేసు ముగించేసి అతనికి జీవిత శిక్ష విధించారు హ్మ్. కోర్టు. నిజానికి అతను నిరపరాధి, అతను నిరికించారు అని చెప్పి డిఫెన్స్ వాళ్ళు మాట్లాడారు. ఆ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ని కోర్టు కన్సిడర్ చేయలేదు. ఓకే. లేకపోతే కొద్దో గొప్ప కన్సిడరేషన్లో తీసుకుని ఈ శిక్ష విధించిందా అనేది చూడాలి, హ్మ్. జీవిత శిక్ష. అయితే ఈ లైఫ్ విధించటం పట్ల ముఖ్యమంత్రి గారు అసహనంగా ఉన్నట్టుగా ఒక ప్రకటన వచ్చింది బయటకు. మరణశిక్ష విధించి ఉండాలి కదా అతనికి అనేది ఆవిడ ఒపీనియన్. అంటే అతనికి ఉరిశిక్ష విధించేస్తే కేసు సమప్ అయిపోతుంది, ఆ గొడవ ముగుస్తుంది. ఓకే. అంటే ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఉరి మీదుగా ఈ ఆర్జికర్ హాస్పిటల్లోనూ, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్లోనూ జరుగుతున్నటువంటి ఫ్రాడ్లు, ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్తము సమాధి అయిపోతుంది. హ్మ్. ఆ శవాన్ని, అంటే సంజయ్ రాయ్ అనే అతన్ని ఉరి తీసేసిన తర్వాత ఆ శవాన్ని ఎలాగూ సమాధి చేస్తారు కాబట్టి ఆ సమాధిలో ఇవన్నీ కూడా సమాధి అయిపోతాయని ఆవిడ అనుకుంటున్నారా ఓకే అనేది ప్రశ్న. ముందు ఆ టైంలో, ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో వచ్చినటువంటి ఆరోపణలన్నీ గవర్నమెంట్ కన్సిడరేషన్లో తీసుకుందా లేదా
అనేది క్లారిటీ లేదు. ఆవిడ రకరకాల ట్విస్టులు ఇచ్చారు. ఆవిడే ప్రతిపక్షంగా మారి ఒక ధర్నా చేశారు ఆ టైంలో. అవును సార్. ఎవరు? మమతా బెనర్జీ. ఆవిడే ఇటువైపుకి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఆవిడే మాట్లాడతారు. ఆవిడే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా మాట్లాడతారు అక్కడ ఏమీ జరగలేదు అని. బయట వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కూడా ఆవిడే మాట్లాడతారు. ఇలా ఆవిడ 2-3 పాత్రలు పోషిస్తూ ఆ ఆందోళన జరుగుతున్న టైంలో వ్యవహరించారు. ఇదంతా వాంటెడ్గా ఎవరినో కాపాడటం కోసం ఆవిడ డ్రామా నడుపుతున్నారు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. నిజానికి తృణమూల్ కాంగ్రెస్ ఇమేజ్ని విపరీతంగా డ్యామేజ్ చేసినటువంటి ఇన్సిడెంట్ అది. ఇప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఆవిడ నెమ్మదిగా ఈ ఆందోళనకారుల్ని వీళ్ళందరినీ కంట్రోల్లోకి ఏదో మేరకు తీసుకోగలిగి దాన్ని కంట్రోల్ చేశాం కాబట్టి ఇతనికి ఉరిశిక్ష పడిపోతే అతను నేరం చేశాడని కూడా నిర్ధారణ లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే, మీరు సామూహిక అత్యాచారం అని చెప్పి ఇతను ఒక్కడనే ఎందుకు విక్టిమ్ని చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఉన్నారా లేరా, అసలు ఇతను మాత్రమే చేశాడని నిర్ధారణ ఉందా మీ దగ్గర, ఇతని నుంచి మీరు తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి, ఆ ఇన్సిడెంట్లో ఇతను పార్టిసిపెంట్ అయి ఉంటే సామూహిక అత్యాచారం అయి ఉంటే ఇంకొక 5-6 ఉన్నారని చెప్పాలి కదా. అతను ఇంట్రాగేషన్లో ఏమన్నా చెప్పించారా అతని చేత, లేదు ఒక్కడే అని నిర్ధారిస్తూ మీరు ఏమన్నా ప్రకటన చేశారా, ఇలా అనేక సందేహాలు ఉన్నాయి ఆ కేసు చుట్టూ. కేసు తొందరగా ముగించేసి ఎవరికో ఒకళ్ళకి శిక్ష వేయించేసి క్లోజ్ చేసేసి ఆ సమాధిలో ఈ నిజాలన్నీ పాతరయ్యాలి అనే తాపత్రయం ప్రభుత్వం వైపు నుంచి బలంగా కనిపిస్తోంది, మమతా బెనర్జీ నుంచి బలంగా కనిపిస్తోంది. దీన్ని పొలిటికల్ టర్న్ కూడా తీసి కంట్రోల్లోకి తీసుకోవాలి ప్రపంచాన్ని కూడా ఆవిడ ప్రయత్నం చేశారు ఆ టైంలో. ఆవిడ ఏమంటారంటే తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్ర ఇది. అంటే ఈ రకరకాల అనుమానాలు వీటన్నిటినీ రేకెత్తించడం వెనకాల కేంద్ర ప్రభుత్వ హస్తం ఉంది అని కూడా ఆవిడ మాట్లాడారు. ఇదొక గందరగోళం. అంటే తను ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్నారు, ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నారు. ఆ టైంలో కీలకంగా ఉండటంతో పాటు ఒక రకంగా ప్రధాని అభ్యర్థిగా తనని తాను ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు ఆవిడ. అంటే రాహుల్ గాంధీ కెపాసిటీ కేపబిలిటీ ఏమిటనేది మొన్న ఎన్నికల్లో క్లారిటీ వచ్చింది కాబట్టి అభ్యర్థిని మారుచటం ద్వారా ఏదైనా విజయం సాధించగలదా ప్రతిపక్ష కూటమి అనేది ఒక అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఊతంగా చేసుకుని తనని ప్రైమ్ మినిస్టరీయల్ క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆవిడ తాపత్రయపడుతున్నారు అనేది అర్థమైంది. ఈ ప్రయత్నాలు జరుగుతుండగా ఈ ఆర్జికర్ ఇన్సిడెంట్ ముందుకు వచ్చింది. ఆవిడ ఈ నేపథ్యం మొత్తం మాట్లాడుతూ తన మీద జరుగుతున్నటువంటి దాడి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పే ప్రయత్నం కూడా చేసుకుంది. ఇలా పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి కూడా శతవిధాల ప్రయత్నం చేశారు ఆవిడ. ఇంత గందరగోళం మధ్యలో ఈ కేసును తొందరగా ముగించాలనే తాపత్రయం కూడా ఉంది. కాబట్టి ఎవరు పరిపాలించినా అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చినటువంటి అవుట్కమ్ ఏమిటంటే అక్కడ మందుల కొనుగోలు దగ్గర నుంచి అవకతవకలు జరిగాయి, బయట నుంచి వీళ్ళు తెప్పిస్తున్నటువంటి మెడిసిన్స్ సంబంధించి ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో వీళ్ళు చేసుకున్న అవగాహనలు వీటన్నిటి మీద ఆవిడ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే చౌక రకం నాసిరకం మందులు కొనుగోలు జరుగుతోంది అన్న దగ్గర నుంచి అనేక విషయాలు గందరగోళం ఉంది అక్కడ. ఆ విషయాలన్నీ ఆ డాక్టర్కి తెలుసు కాబట్టి ఆవిడ్ని టార్గెట్ చేశారు అనేది ఈ ఆందోళనకారులు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఆ ఎస్టాబ్లిష్ చేయగలిగినటువంటి అవి ఫ్యాక్ట్సా కాదా అని నిర్ధారించడానికి ఏవైనా ప్రయత్నం జరిగిందా, దర్యాప్తు జరిగిందా? ఒకవేళ అదే జరిగి ఉంటే ఇతనికి ఇంత తొందరగా శిక్ష పడే అవకాశం లేదు. అంటే కోర్టు కూడా ఆ దృష్టిలో వెళ్ళాలి. కోర్టు దృష్టికి ఇవన్నీ పట్టుకెళ్ళారా డిఫెన్స్ వారు అనేది కూడా డౌటే. అలా ఈ కేసు నడపటంలో ఇప్పుడు అతనికి ఆర్థికంగా దన్నుందా లేదా, ఇప్పుడు సంజయ్ రాయ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఫ్యాక్ట్. అందుకని అతను హ్యాండిల్ చేయలేక కేసును వదిలేశాడా, డిఫెన్స్ లాయర్ని ఎవరినో పెట్టుకుని
వదిలిపెట్టేశాడా అంతటితో అంటే కేసు లాయర్కు అప్పచెప్పడం ద్వారా న్యాయం జరగదు. దానికి సంబంధించి కొంత వర్కౌట్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. ఓకే. ఆ రకమైన మెకానిజం ఏదైనా పనిచేసిందా? లేదు ఈ ఆందోళనకారులు ఆందోళన వరకే పరిమితం అయిపోయారా? కోర్టు ప్రొసీజర్స్ పరిస్థితి ఏమిటో కనుక్కుని అక్కడ కూడా తాము ఏదన్నా పని చేయగలమని అనుకుని పని చేశారా లేదా? అది జరగాలి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే బయట ఆందోళన చేసి వెళ్ళిపోతారు, కానీ కోర్టులోకి ఆ కేసు వెళ్ళినప్పుడు అది కూడా తమ బాధ్యత అనుకుని అక్కడికి వెళ్ళి బాధితుడి తరఫున ఏదైనా పని చేయగలిగితే చేయటం అనేది ఏ సందర్భంలోనూ జరగదు. అదొక తప్పు. ఈ కేసులో కూడా లోపం కనిపిస్తోంది. అందుకని ఇప్పుడు సంజయ్ రాయ్కి జీవిత శిక్ష పడింది, ఓకే. ఆవిడేమో ఉరిశిక్ష పడాలని కోరుకుంటోంది. అసలు ఇతను నేరస్తుడా కాదా అనే అనుమానం ప్రపంచం ముందు ఉంది. అయితే వేరే వాళ్ళని ఏమైనా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా సార్? ఇంకేమన్నా ఈ కేసు గురించి అప్డేట్ ఇస్తారని అంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఆందోళనకారులు ఏం మాట్లాడతారు అనేది చూడాలి. అయితే ఇతను ఇప్పుడు కలకత్తా హైకోర్టు నుంచి ఒకవేళ ఈ డెసిషన్ వచ్చుంటే దీని మీద అప్పీల్కి ఎలాగో వెళ్తారు. సెషన్స్ కోర్టు నుంచి వస్తే హైకోర్టుకు వెళ్తారు, హైకోర్టులో వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఒక అప్పీల్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ అప్పీల్ దశలన్నీ దాటి అంటే అతనికి కొంత నగదు జరిమానా కూడా విధించారు. ఈ నగదు జరిమానా లేకపోతే శిక్షలోనే కలుపుతారు దాన్ని, ఒకవేళ కట్టుకోగలిగే పరిస్థితి లేకపోతే. కాబట్టి జనరల్గా ఒక నమ్మకం ఏమిటంటే ప్రిజనర్స్లో ఉండే నమ్మకం, ఈ నగదు వేస్తే గనక పెనాల్టీ కిందో లేకపోతే నష్టపరిహారం కిందో ఇలాంటివి ఏమైనా వేస్తే ఈ శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది అనే ఒక అభిప్రాయం ప్రిజనర్స్లో ఉంటుంది. ఒకవేళ ఆ అభిప్రాయం ప్రకారమే వెళితే అదొక సెంటిమెంట్ వాళ్ళకి. ఒకవేళ అదే జరిగితే పై కోర్టులో ఈ శిక్ష తగ్గే అవకాశం ఉంది. ఈ జీవిత శిక్ష నుంచి ఏ 10 ఏళ్లకు తగ్గించవచ్చు దాన్ని. అంటే జీవిత శిక్ష అంటే దానికి రిలీజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. అంటే ఇంకా చనిపోయే వరకు అక్కడే ఉండాలి. అయితే లైఫర్స్ రిలీజ్కున్న ఏకైక అవకాశం ప్రభుత్వాలు దయదల్చి ఇచ్చే జీవోలు. ఏదో సందర్భంలో ఆగస్టు 15నో లేకపోతే జనవరి 26 రిపబ్లిక్ డే అనో వాళ్ళు జీవోలు ఇస్తారు. ఆ జీవోలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే రిలీజ్ అవుతారు, లేకపోతే లోపలే ఉండిపోతారు. మమ్మల్ని రిలీజ్ చేయాలి అని అడగడానికి వాళ్ళకి రైట్ లేదు. అటువంటి కండిషన్లో ఉంటారు వాళ్ళు. ఆ కండిషన్ నుంచి అతను